రమ్మన్నావు పోలీస్ స్టేషన్? ఏమైంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్, స్పాట్ డెడ్. ఎవరు? వాళ్ళే సార్. ఇట్లారా పదండ్రా పదండి. సార్ మా ఫాల్ట్ ఏం లేదు సార్, షీ లాస్ట్ ఆ బ్యాలెన్స్. ఏంట్రా బ్యాలెన్స్? సార్ మేము మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారు అబ్బాయి ఫ్రెండ్స్ సార్. రోడ్డుపై యాక్సిడెంట్ చేసి ఎవరి పేరు చెప్తే మేము వదిలేయాలా? మందు కొట్టి యాక్సిడెంట్ చేయమని మినిస్టర్ చెప్పాడా? ఫోన్ ఇవ్వరా. తీసుకురండి. జయ ఆ ఫోన్ తీసుకురా. అలాగే. తొందరగా తీసుకురా. ఇదిగో వస్తున్నా. మొత్తం తినేయాలి, ఏం వదిలిపెట్టకూడదు. సరేనా? అలాగే డాడీ. జాగ్రత్త, చూసుకో. ఇదిగోండి. హలో, చెప్పు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఏంటి, యాక్సిడెంటా? దెబ్బ తగిలిందా లేకపోతే స్పాటెడ్డా? కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి, నేను వస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? మనోడే ఏసీపీ వచ్చారా? ఇంకా రాలే. మాట్లాడొస్తా. ఏం కాదు తమ్ముడు, దీనికేదో పెద్ద. రాత్రి చిన్న తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడాడు. మీరే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా అన్న. సెల్ ఫోన్స్ అన్ని లాగేసుకున్నారన్న. ఏంటిదే? ఫోన్ లాగేసుకున్నారా? ఏంటి సార్ ఇదే? అదేం లేదు, రాత్రి పెట్రోలింగ్ చేసేవాళ్ళు తీసుకున్నారు. మార్నింగ్ రాగానే ఇచ్చేసామే, వాళ్ళ చేతుల్లోనే చూడండి. టిఫిన్ ఏమన్నా చేశారు తమ్ముడు? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నా. రేయ్ ఇదిగో పేస్ట్ బ్రష్, అందరికి టీ బిస్కెట్ తీసుకురా. సరే. రైటర్ గారు మీకు ఏదైనా పెన్ను పేపర్ కావాలంటే చెప్పండి. రే ఏం కావాలో కనుక్కోరా. డిస్పోజబుల్ గ్లాసులు మర్చిపోదు. రోయ్ చిన్న తమ్ముడు చెప్పాడు కదా సార్. మీకు 2 మసాలా దోశలు తీసుకురా. అలాగే. మనం తేల్చుకోవాల్సిన విషయానికి ఏసీబీ వరకు పోవాలా? అసలు ఆయన కోపం ఎక్కువ సార్. అవును గోపాలు, మా డివిజన్ ని ఏసీపీ ఆఫీసులో కలిపేశారు. 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం. ఏం చేయమంటావు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? అమ్మాయి ఫ్యామిలీ. సైలెంట్గా ఉండమని అమ్మ కాసేపు ఊరుకోండమ్మా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టించారా? వచ్చారయ్యా. వదిలితే లాడ్జ్లో తయారు చేసేలా ఉన్నారు. లేదు సార్, మినిస్టర్ తాలూకా వాళ్ళంట. అయితే సార్ మినిస్టర్ గారు అబ్బాయి లైన్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? వీళ్ళు ముగ్గురిని పైకి తీసుకురా. వీళ్ళని బయట పోమను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏంటి సూరి, అక్కడ వాళ్ళు బయట అమ్మాయిని పోగొట్టుకుని ఏడుస్తుంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టి మీరు రాజమర్యాదలు చేస్తున్నారా? తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి. సార్ కాస్త ఆగండి సార్, అయ్యగారిని ఏసీపీతో మాట్లాడమని చెప్తా. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, అయ్యగారితో మాట్లాడుతున్నారు. చెరీ మాటలతో చెప్తే వినే రకంగా లేడు. నువ్వు అమ్మతో చెప్పి అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనా? అమ్మా అమ్మా, ఏరా? వినోద్ అరవింద్లు ఇద్దరు రాత్రి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. అయ్యో పాపం. అరే కంగారు పడకమ్మా, ఎవరో ఓ అమ్మాయి వాళ్ళ కారు కింద పడిందట. వాళ్ళకేం అవలేదు కదా? ఏం కాలేదు కానీ పోలీసులు వాళ్ళని స్టేషన్ లో పెట్టి వదలట్లేదట. ఆ, నాన్నగారితో మాట్లాడి వాళ్ళని విడిపించు. నేనేనండి. రాత్రి మన వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ కారులో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు. దాని గురించి స్టేషన్లో పెట్టి వదలనంటున్నారు. మీరు కొంచెం ఫోన్ చేసి చెప్పండి. రే ఎవరని అడుగుతున్నారా? నాన్న, ఎవరు వదలనంటుంది? ఏసీపీ సీతారాం. గోపాల్ ఎక్కడ? గోపాల్ స్టేషన్ లోనే ఉన్నాడు. సరే నేను మాట్లాడతానులే. హలో, నేను మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. నువ్వు పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళని వదిలేయ్. అదేనా సార్, పక్కా యూటీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్బు నుంచి చేసి చేసుకుంటూ వస్తున్నారు. స్పాట్ డెడ్. అది నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయ్. బయట అమ్మాయి తరపు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు సార్. ఎవరు చెప్తే వదులుతావు? కమిషనర్ చెప్తే వదులుతావా? అలాగే సార్, కమిషనర్ చెప్తే వదిలేస్తాను. ఎఫ్ఐఆర్ ఇవ్వు. సార్ మినిస్టర్ గారే మాట్లాడింది, తప్పుగా అర్థం చేసుకోకండి. సీఎం కంటే కూడా పవర్ఫుల్ మ్యాన్. ఎలాగైనా వదలమని కమిషనరో ఐజీయో ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్పకముందే మీరే వదిలేస్తే మంచిదేమో సార్. ఆ అమ్మాయి తల్లిదండ్రులని నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయి. ఆ టైంలో వాళ్ళని పంపించామని ఎస్ఐతో చెప్పు. వెళ్ళు. ఓకే సార్. సార్ మినిస్టర్ దేవనాథ్ రెడ్డి. మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్, వెంటనే పంపించేశాను. ఒక నేరస్తుని పట్టుకుంటే వాడిని విడిపించడానికి 100 ఫోన్లు.
అయ్యా ఏంట్రా వదిలేడా లేదా? మీ గొంతు వినగానే ఏసీపీకి వణుకొచ్చే మన వాళ్ళు వదిలేశారయ్యా. సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి. అక్కడికే వస్తున్నానయ్యా. తొందరగా రారా. సరే సరే. సార్ కుదరదు సార్, ఇది నా కుటుంబ సమస్య. ఇందులో మీరు తలదూర్చొద్దు. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తామంటున్నారు కదా. రిజిస్టర్ ఆఫీసర్ వచ్చారా? లోపల కూర్చున్నారు. కదా ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇంకేంటంట? వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా నాకు ఆలస్యం అవసరం లేదు. ఎందుకయ్యా? అందరూ వచ్చేసరిగా రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సర్లే వచ్చావు గానీ పెద్ద మగోడివే. అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళి చూడు. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? మీరేంటి ప్రతి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కుదరదని చెప్పాను కదా, ఇంకేంటి? ఇంతమంది ఏందయ్యా గోళ? రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏంటత్తయ్యా, మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది. నేను ఎవరికి అమ్మనివ్వను. ఎవర్రా ఈవిడ? ఈవిడ వాళ్ళ తమ్ముడు ఒకటి చనిపోయాడే, వాడి భార్య. వీళ్ళ వాటా అమౌంట్ ఇచ్చేసారా? డబ్బులున్నాయి సార్, తీసుకోమంటుంది. ఇంకేంటి మేడం, తీసుకొని సంతకం చేయండి. కానీ అయ్యగారు కోపంలో ఉన్నారు. ఏ బెదిరిస్తున్నారా? దానికి నేనేం భయపడ్ను. నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా? మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే. గవర్నమెంటే మేము. రేయ్, ఏరా నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా? తప్పమ్మా. వాడు నీకు ముందే చెప్పుండాలి. మగదిక్కు లేని ఇల్లు, నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను. వచ్చి సంతకం పెట్టు. రేయ్, లాంటి ఆడదాన్ని కాదు నేను. మీ అధికారానికి భయపడ్ను, మీ డబ్బుకి భయపడ్ను. దరిద్రం మొహాలరా మీరు. సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఇలాగే లేని పేను గొడవలు పెడుతూ అయ్యగారు! ఉంటారు. తలకాయ నొప్పి అయింది. అయ్యగారు, ఏంటి సార్ వీళ్ళు ఓ ఆడదాన్ని ఒప్పించలేకపోయారు? అది కాదు సార్, వాళ్ళే రమ్మన్నారు. ఈవిడొచ్చి అడ్డం తిరిగేసరికి గొడవ పడుతున్నారు. పోండి సార్, మీలాంటి వాళ్ళు కూడా. అదేం లేదు గోపాల్, ఆ అమ్మాయికి చెందాల్సిన ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తికి అడ్డం పడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా ఆస్తిని అమ్ముకోవాల్సిందేగా. పైగా మనం చూసిన ఆస్తిని ఇంకెవడైనా నొచ్చుకుంటాడా? ఎవరు కొన్నా సరే ఆవిడ అనుమతి లేని కొనలేరు. హాయ్ చెర్రీ. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. థ్యాంక్స్ చెరీ. ఈ రోజు మార్నింగే చెప్పారు. చాలా భయపడ్డాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం వినోద్ అదృష్టం. అదేదో చిన్న యాక్సిడెంట్ ఆంటీ, కాకపోతే చనిపోయింది అమ్మాయి కాబట్టి కేసు అయింది. ఇక మీదటి ఎంజాయ్మెంట్ కోసం మీరు బయటికి వెళ్లకుండా మీరే ఏదో స్పాట్ ఫిక్స్ చేసుకోండి. ఏ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. అయితే మీ ప్రైవసీకి ఇక్కడ అడ్డంగా ఉంటుందేమో చూడాలి. ఓకే అంకుల్. హాయ్ గైస్. హాయ్ రా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు భయపడ్డారా? దేనికి భయపడ్డాం? నువ్వు ఉన్నావుగా. టు బి ఆనెస్ట్, నేను భయంకరంగా ఆలోచించాను. అరెస్టు, కోర్టు, జైలు అని. థ్యాంక్ గాడ్. రే, పాజిటివ్ గా థింక్ చేయరా. ఈ రోజు పేపరు, టీవీ, పబ్లిక్ లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? ఓకే, పర్వాలేదురా. వీళ్ళకి నచ్చింది, కానీ అమ్మాయి ఫోజ్ కొట్టింది. ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్. సో వాట్ నెక్స్ట్? అదే, నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా, అందుకే నీకు ట్రీట్ ఇస్తారు. అంతే కదా? షూర్. ఓకే. ప్లీజ్ కమిన్ సార్, ప్లీజ్. హలో సార్, ప్లీజ్ సార్. ఓకే సార్. హలో హలో, డిస్టర్బ్ చేయదు ప్లీజ్. దూరంగా వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఫ్రెండ్స్ హాయ్ బేబీ. హాయ్. మీట్ మై ఫ్రెండ్ హేమ. కమ్ ఆన్, లెట్స్ గో డాన్స్. ఓకే. ఏయ్, మంచి పని. ఓకే. ఎవర్రా అది? రేయ్, మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ దాంతోనే కదరా మలేషియా వెళ్ళింది. అవును కదా, మరి వీటితో ఏంటి? హే డూడ్, ఇప్పుడున్న హీరోల్లో వీడే బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అందులో సగం సినిమాల్లో ఇదే హీరోయిన్ గా చేస్తుంది.
అందుకే వాడితో తిరుగుతుంది. అందమైన పామలు లేత మెరుపు తీగలు, అందమైన పామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. ఇక్కడ కూర్చున్నావు? వస్తున్నదే మీ హీరో ఒక డాన్స్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళు, లేకపోతే ఆ అమ్మాయిని హీరోయిన్ గా చేస్తాడు. వెళ్ళు. భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన పామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. జాన్ పేరుతుంటే తగులుతూ ఉంటుందమ్మా. లైట్ తీసుకోవచ్చు ఏంటే అందరూ కొడుతున్నారు. హెల్ప్ యూ? థ్యాంక్ యూ. పోరా, ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. నీ వల్ల నా ఎంజాయ్మెంట్ పోయింది. నన్ను కొట్టిందిరా, ఎందుకు అడగరా? నేను కొట్టాలనుకున్నాను, తనే కొట్టింది. ఏం చెప్తున్నావురా? నేను డిసైడ్ అయిపోయాను రా, తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా అంతగా ఫీల్ అయిపోతున్నా? ఏదో ఒక్కసారి చూడగానే లవ్ అంటే ఓకే, నువ్వేంట్రా ఏకంగా పెళ్ళి అంటున్నావు? చాలా స్పీడ్గా వెళ్తున్నావురా. She's gorgeous. సార్ ఎన్సైక్లోపీడియా? నో థ్యాంక్స్. సార్, ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనూ చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు.
చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్, ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి చూసావా మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో? విచారణలో తేలాల్సి ఉంది. నిన్న రాత్రి అన్యాయంగా చంపేశారు. హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. హలో, రెడీయా? సార్ నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్ ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంత రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్ ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్, మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా. సార్, ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో. సార్, ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్, ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్, ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. పోమ్మా. సార్, పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్ మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి. ఇక్కడే కూర్చున్నా. అందమైన అమ్మాయిలు ఉన్నారు, లోపల కూర్చున్నావు. రారా రారా. ఇక్కడ నన్ను కొట్టిన అమ్మాయి లోపలే ఉందిరా. ఎవర్రా? You have to try once. It will be very nice. Please try. Hey dude. రేయ్ త్వరగా మోకాకి రారా. హ్యావ్ టు గోరా. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది, వస్తే చూడొచ్చు. ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే. ఎవరు? Hey dude, what's up man? Hey, meet my friend Michael. Hi. సరే ఒకసారి బయటికి రా. Hey guys, don't mind. 1 minute లో వస్తాను. ఓకే. ఎవర్రా అమ్మాయి? ఎవరు? అదే గ్రీన్ టాప్ వేసుకుని ఉంది. రేష్మా. షీస్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ఆర్ గౌడ్ కూతురు. ఎస్ఆర్ గౌడ్ కూతురా? ఇక్కడేం చేస్తుంది? ఇక్కడే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తుంది. మా కజిన్ ఫ్రెండ్. తను ఎక్కడుందిరా? ఇక్కడే ఉందిరా, పద పద.
కలిసిన ఎరిసిన కలిసిన ఎరిసిన ఇంటికెదురు కనబడగానే తడబడిననే ఇంటికెదురు కనబడగానే తడబడిననే Are you trying to impress me? నువ్వేమన్నా బిల్ పే చేయడానికి? రేష్మా ప్లీజ్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఏ నువ్వు నోరు మీరా. ఇదిగో ఈయన కూడా కలిపి తీసుకో. రే సారీ రా, సారీ. రేషు రేషు ఏంట్రా ఇది ఫూలిష్ గా? రేయ్ కొంచెం ఆలోచించు. నువ్వెవరు నా బిల్లు కట్టడానికి అంటూనే నా బిల్లు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. మరి నేను తనకేమవుతానని? ఓ అలా వస్తున్నావా? ఆ. పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా? అవునా? అవునయ్యా రండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు అంతా బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పుకోయా. సార్ గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్. The total project value 6,000 crores and I have already paid advance for 850 acres of land. నువ్వు చెప్పవయ్యా. అదిగా సార్, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాను సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను? అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకు ఏమిస్తారో చెప్పండి. సార్ మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి. అరే వా, యూ మీ వాట్ యూ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కి నేనేమి ఇవ్వాలి? ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి ఇచ్చేయి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్టు గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగయ్యా సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్ ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్టు చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను చేసి పెడతాను. కానీ మొదట నాకు 10% కమిషన్ కావాలి. దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెప్తాను. సార్ అదంత ప్రాబ్లం కాదు, మీరు అనుకుంది ఇచ్చేస్తాం. రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకోండి. సరే తీసుకొస్తాను. హాయ్ చెర్రీ. Hi. ఏంటి ఇటువైపు వచ్చావ్? Hey, I see you. Okay. You have any idea? I'm asking you. Hey, come this side. Stop. Hi. Hey, 1 second. I'm Cherry. Yeah, old student of our college. I love you. Really? Yeah. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. సారీ డ్యూడ్, రేష్మే ఆ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. స్టాప్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు, కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. I mean it. I also mean it. ఓయ్,
ఇట్స్ ఆల్రెడీ లేట్ ఓకే ఓకే సార్ క్లోజింగ్ టైం అయింది సరేరా రేపు మార్నింగ్ కలుస్తాను ఏంట్రా రేష్మి ఇంకా రాలేదు? రే ఇది ఒకటే పబ్బా వేరే చోటికి వెళ్ళి ఉంటారా రే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం వీడెక్కడికి వెళ్తున్నాడు రా నేను చెప్పిన దాన్ని కోపాడా ఏ లీవ్ హిమ్ అలోన్ రా. AP 92343 ప్లీజ్ కమ్ టు ఫుట్ అప్ హలో హలో ఆగండి ఏ జరగయా కొంచెం జరగమ్మా. ఇట్స్ ప్రైవేట్ పార్టీ హూ ఇస్ ద హెల్ ఆఫ్ ద డిస్టర్బ్ సార్ ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా సార్ ఇట్స్ ప్రైవేట్ పార్టీ సార్ ఎందుకు సార్ కొట్టారు రెండు పీకితే గానీ మీకు తెలుగు రాదురా. రేయ్ వీళ్ళందరినీ చీపికించండి. పద పద హలో రే వినోద్ నేను టైసన్ మాట్లాడుతున్నాను రా మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా నువ్వు త్వరగా రా హలో చెప్పరా వినోద్. రే చెరి రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏ స్టేషన్ రా? పంజాగుట్ట. ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్ ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్ మేము. పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. సార్ నేను వినోద్ ఫ్రెండ్ సార్. నేనే సార్ వినోద్ ఫోన్ చేసింది. చెర్రీ ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేసాం. చెర్రీ పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీకి ఇన్ఫార్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతాయి.